దివ్యాంగులను అవమానపరిచిన స్మితా సబర్వాల్ ఐఏఎస్ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం 2016 చట్టం సెక్షన్ 92 ప్రకారం చర్యలు తీసుకోవాలని టీడీఆర్డీఓ రాష్ట్ర అధ్యక్షుడు సత్తి సాయన డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో తెలంగాణ దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షుడు సత్తి సాయన్న మాట్లాడుతూ జూలై 21 రోజున స్మితా సబర్వాల్ దివ్యాంగులకు రిజర్వేషన్లు వర్తించవద్దని వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. దివ్యాంగులు శారీరకంగా దివ్యాంగులు మాత్రమేనని, మానసికంగా అన్ని విధాలుగా సకలాంగులతో సమానమని, ఐఏఎస్ ఉద్యోగంలో ఉన్న స్మితా సబర్వాల్ కు వస్తున్న జీతం దివ్యాంగుల కష్టార్జిత ట్యాక్స్ రూపంలో ప్రభుత్వం ద్వారా చెల్లించడం జరుగుతోందని అన్నారు. దివ్యాంగులను రిజర్వేషన్లు వర్తించవద్దని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సాక్పల్లి సురేందర్ మరియు టేకుపల్లి భోజన పాల్గొన్నారు. మీరు శారీరకంగా మాత్రమే వికలాంగుల మానసికంగా ఎవరు తీసుకుపో. అలాగే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి మీరు ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, దివ్యాంగులకు వస్తుంది, చెడ్డ పేరు వస్తుందని మీరు దివ్యాంగులను కించపరిచినారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలను, పేద నాయకులను, నిరుపేదలను ప్రతి వారిని పట్టించుకుంటూ ఈ ప్రజాప్రభుత్వంలో సమాన న్యాయం చేస్తానని ప్రతి నిరుపేదకు చేస్తుంటే మీరు ఇలా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి స్మితా సబర్వాల్ గారు మీరు ఈరోజు కించపరిచిన విధంగా దివ్యాంగులను మాట్లాడినారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దివ్యాంగులు ఉన్నారు అంటే మేము కొట్టదా, మేము రిజర్వేషన్లు మాకు వర్తించాయా, మీకే వర్తిస్తాయా, మరి మంచి వారికే వర్తిస్తాయా, దివ్యాంగులకు వర్తించవా అన్నట్లు దివ్యాంగులు అన్ని రంగాల్లో ఉన్నారు. ఆటల్లో కానీ, పాటల్లో కానీ, మరియు కళాకారుల రూపంలో కానీ కూడా ఉన్నారు ఎందరో తీస్తే. అలాగే ఈరోజు మీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మీరు దివ్యాంగులను క్షమాపణ చెప్పాలి. 2 రోజుల్లో చెప్పకుంటే మేము నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు మేము చెప్తున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా, మరి జిల్లాల వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మేము మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం. జై దివ్యాంగ్, జై జై దివ్యాంగ్. మా రాష్ట్ర అధ్యక్షులైన సత్తి సాయన గారు మాట్లాడవలసి కోరుచున్నాం. స్మితా సబర్వాల్ గారు ఐఏఎస్గా ఉండి, ఐఏఎస్ అంటే మెజిస్ట్రేట్ అంటే మీరు ఈ పాలనలో ప్రజలను సమానత్వం కోరుకునే మీరు మా దివ్యాంగులకు ఐఏఎస్లో రిజర్వేషన్ వద్దని చెప్పడానికి మీరెవరు? మీరు ఎందుకు చెప్పాలి ఈ విధంగా మాట్లాడడం? మీరు ఒక న్యాయ దేవతగా ఉండి మా దివ్యాంగుల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. మీలాగా మేము అన్ని రంగాలలో అన్ని నైపుణ్యాలలో ముందున్నాం, దేంట్లో కూడా వెనుక లేము. మీరు ఎన్నో మీటింగ్లలో కానీ, ఎన్నో సమావేశాలలో కానీ మీరే చెప్తారు దివ్యాంగులు మీరు అన్ని రంగాలలో ముందుండాలా అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా మీరు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మరి ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి దివ్యాంగులకు సమానత్వము, దివ్యాంగులకు అన్ని రిజర్వేషన్లు కావాలా, మరియు సమాన సంక్షేమ పథకాలు కూడా మాకు అభివృద్ధి చెందడానికి సంక్షేమ పథకాలు పెట్టడం జరుగుతుంది. మరి మీరు మా ఈ యొక్క పరిపాలనకు, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు మీరు 2 రోజులలో ఈ వ్యాఖ్యలు ఏవైతే మాట్లాడినరో వాటిని వెనుకకు తీసుకోకపోతే యావత్తు దివ్యాంగులందరికీ క్షమాపణ చెప్పకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా కానీ, జాతీయ లెవెల్లో కానీ తప్పకుండా మేము ఆందోళన చేపడతామని చెప్పడం జరుగుతుంది. మరి ఆ రోజు మోడీ ప్రభుత్వంలో 2016 92 సెక్షన్ ప్రకారంగా మాకు ఒక
2016 చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 2016 చట్టంలో ఏదైతే ప్రతి ఒక్క మా దివ్యాంగులను వికలాంగులు అంటుండ్రి, వికలాంగులను ఒక దివ్యాంగులుగా మార్చడం జరిగింది. అయితే మీరు మా జాతీయ లెవెల్లో మమ్మల్ని ఎంతో గుర్తింపు తీసుకొస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు మీరు ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడి మమ్మల్ని కించపరిచే విధంగా చేయడం సరైనది కాదు. అంటే మేము ఏ రంగంలో కూడా మేము ముందుకు రావద్దా? మేము ఐఏఎస్గా మేము రిజర్వేషన్ మాకు వద్దా? మేము ఐఏఎస్ రాయలేమా? మేము శారీరకంగా మేము దివ్యాంగులం కావచ్చు, కానీ మేము మనసుతో దివ్యాంగులం కాదు. మేము అన్ని రకాలుగా అన్ని రంగాలలో ముందుండి మేము ఐఏఎస్ కాదు ఇంకా ఏదైనా రాసి ముందుకు వెళ్ళే విధంగా ఉంటాం. కాబట్టి మమ్మల్ని వెనుకకు తీసుకునే విధంగా, మమ్మల్ని కించపరిచే విధంగా, మమ్మల్ని అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళవద్దనే రంగంలో మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడము సరి అయింది కాదు. మాకు ఈ 2 రోజులలో తప్పకుండా యావత్తు దివ్యాంగులకు క్షమాపణ చెప్పకపోతే మేము తప్పకుండా ఆందోళన చెప్పడం జరుగుతుంది. మీరు ఒక ఐఏఎస్ అధికారి, ఒక మెజిస్ట్రేట్గా ఉండి మా అందరికీ ఒక న్యాయ దేవతవు, మీరు ఈ విధంగా మాట్లాడడము ఎంతవరకు సమంజసం? ప్రభుత్వాలు గుర్తించి ఈ మేడం పైన, ఈ ఐఏఎస్ సబర్వాల్ మేడం గారి పట్ల వికలాంగుల చట్టం 2016 92 సెక్షన్ ప్రకారంగా కేసును నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై దివ్యాంగ్, జై జై దివ్యాంగ్.